తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం ఆయన మరణించారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ సమస్యతో కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి. అది ఆయన కృషి అనే చెప్పాలి. జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివార్లోని ముగ్దుంపల్లి రోడ్ల గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి డిసెంబర్ 14, 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విద్య పూర్తి చేశారు. 89లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 93లో ఎల్బీనగర్లోని డీవీఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీ అనుబంధ యోజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమితో పొత్తులో భాగంగా భువనగిరి అసెంబ్లీ సీటు టీడీపీకి వెళ్లడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడారు. తర్వాత అదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎలిమినేటి ఉమామాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామాలతో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో జగన్ లోక్సభలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి యువ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2022లో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల 2023 అక్టోబర్ 20న తిరిగి జిట్టా పీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111